లాస్ట్ వీడియోకి కమెంట్లో క్వశ్చన్ అడిగారు. దాన్ని క్లారిఫై చేయడానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆత్మ అన్ని జీవుల్లోనూ ఒక్కటే. అది పిల్లి శరీరంలో ఉన్న, మంచి శరీరంలో ఉన్న ఆత్మ స్వభావం మారదు. అయితే శరీరం మారినప్పుడు ఆత్మకి వర్తించే నియమాలు మారతాయి. మానవ జన్మని కర్మయోని అంటారు. మనిషి శరీరంలో ఉన్న ఆత్మకి కర్మలు చేసే అవకాశం ఉంటుంది. అంటే మంచి పనులు చేయడానికి, చెడు పనులు చేయడానికి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, అలాగే మనం ఏదైనా పని చేస్తే దాని తర్వాత వచ్చే పర్యవసానాల మీద కూడా విచక్షణ ఉంటుంది. కాబట్టి చేసే కర్మల ఆధారంగా పునర్జన్మ లభిస్తుంది. మనిషి చనిపోయినప్పుడు ఆత్మ తర్వాతి లోకాలకి వెళ్ళడానికి లేదా మరో జన్మ ఎత్తడానికి శ్రాద్ధ కర్మలు సహాయపడతాయి. జంతు జన్మని భోగయోని అంటారు. ఇవి ప్రధానంగా తమ పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించడానికే వస్తాయి. వాటికి కర్మలు చేసే స్వేచ్ఛ ఉండదు. అవి గతంలో చేసిన కర్మల ప్రకారం జీవిస్తాయి. అందుకే జంతువులు చనిపోయినప్పుడు వాటికి మనుషులకి చేసినట్టు కర్మకాండలు చేయరు. వాటి ఆత్మలు నేరుగా కర్మఫలాలను బట్టి తదుపరి గమ్యాన్ని చేరుకుంటాయి. మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.